కాస్త చదువుకుని ఉద్యోగాలు వచ్చాయి అంటే అసలు ఎవ్వరి మాట వినరు, ఎవ్వరి మాట వినరు. ఎక్కడో చూశాను ఏదో ఛానల్, అది కూడా సుమనేనేమో నాకు గుర్తులేదు. ఒక అమ్మాయి సిటీలో ఉద్యోగం చేసుకుంటుంటుంది, వాళ్ళది పల్లెటూరు. వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మాయికి, అమ్మాయి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని. బాగానే ఉన్నాను లేదు, నేను ఆఫీస్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని. అమ్మాయి పెద్దగా మాట్లాడదు. సరే ఎక్కడ ఉంటామంటే ఏదో ఫలానా ఏరియాలో ఉంటున్నాను, ఏదో అడ్రస్ చెప్తుంది. ఒక రోజున వాళ్ళ అమ్మ చెప్పా పెట్టకుండా కూతుర్ని చూద్దామని కూతురికి ఏవో బుట్ట నిండా అన్ని సరుకులు అన్నీ సర్దుకొని ఇంటికి వస్తుంది. అడ్రస్కి వస్తుంది. అడ్రస్కి వస్తే తలుపు తాళం వేసి ఉంటుంది, లేదు పిల్ల ఇంట్లో. ఫోన్ చేస్తుంది పిల్లకి, నేను వచ్చానని. నేను ఎవడు రమ్మన్నాడు, ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో, నేను ఆఫీస్లో ఉన్నాను, ఇప్పుడు నాకు రావడానికి కుదరదు అంటుంది. అలా 2-3 సార్లు వస్తే 2-3 సార్లు అంతే జరుగుతుంది. తల్లికి పిల్ల ఎప్పుడూ కనపడలా. ఇరుగు పొరుగు చెప్తారు, మీ అమ్మాయి నువ్వు కంట్రోల్లో పెట్టుకో అమ్మ, పేరుకి ఇల్లు తీసుకుంది ఇక్కడ, ఇంటికి ఎప్పుడు రాదు, ఎప్పుడో మధ్యలో వస్తుంది వెళ్ళిపోతుంది, ఇంట్లో మీ అమ్మాయి ఉండట్లేదు అనేదో ఇరుగు పొరుగు చెప్తారు. అప్పుడు కూతుర్ని గట్టిగా నిలదీస్తుంది, అసలు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఆఫీస్ ఎక్కడ, నేను వచ్చి చూస్తాను ఎవరు అంటే. అప్పుడు ఆ పిల్ల ఏం చెప్పిందంటే, ఎవరో ఒక పెద్ద ఆయన దగ్గర, 50 ఏళ్ళ ఆయన దగ్గర నేను పనిచేస్తున్నాను, ఆయనే నాకు ఆ ఫ్లాట్ ఇచ్చాడు, ఆయనే రెంట్ కడతాడు, నేను ఆయనతోటే కలిసి ఉంటున్నాను నేను. నీకు నేను మంచి సంబంధం చూస్తానంటే నువ్వు ఇంతకంటే గొప్ప సంబంధం తేగలవా నాకు? ఆయన 50 ఏళ్ళవాడే కావచ్చు, కానీ నాకు కావాల్సినవి అన్నీ సమకూరుస్తున్నాడు, జీతం ఇస్తున్నాడు, నెలలా అద్దె కడుతున్నాడు, కార్లలో ఆయనతో పాటు తిరుగుతున్నా. ఇంతకంటే సౌకర్యవంతమైన జీవితాన్ని నువ్వు చేయగలవా నాకు? ఓ 30 ఏళ్ళ వాడిని చూసి పెళ్లి చేస్తావు కరెక్టే, కానీ ఇంతకంటే ఎక్కువ చూస్తాడా వాడు? కంఫర్ట్ అంతే, అది ముఖ్యం నాకు. ఆయనని ప్రేమగా చూసుకుంటున్నాడు కదా అంటే, నీ జీవితం పాడైపోదా వాడిని నమ్ముకుని? ఎన్నాళ్ళు ఉంటావు వాడితోటి? జీవితం అంతా ఉండగలవా నువ్వు అని అడిగితే, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళే, నడిచినన్నాళ్ళే, ఎన్నాళ్ళు సంతోషంగా ఉంటే అన్నాళ్ళే ఉంటాను, లేననుకో మానేస్తాను, అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిస్తాను పెళ్లి గురించి. అంచేత నువ్వు నా గురించి ఆలోచించాల్సిన పని లేదు. తల్లికి అది చెప్తుంది, నువ్వెందుకు నన్ను గురించి బాధపడతావు? నా జీవితం ఏంటో నాకు తెలుసు, ఎలా బతకాలో నాకు తెలుసు, నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోగలను, నువ్వు నా గురించి వరిపడాల్సిన అవసరం లేదు, నా బతుకు నేను బతకగలను. వాడు వదిలేస్తే ఏం చేస్తావంటే అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం, నడిచిన నాళ్ళు నడవని, కాదన్నప్పుడు కదా చూద్దాం అంటుంది. కానీ ఇంకొకటితో నేను ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నానన్న పశ్చాత్తాపం 1% కూడా అమ్మాయిలో లేదు అసలు. అంటే వే ఆఫ్ థింకింగ్ అలా ఉంది ప్రజెంట్ జనరేషన్లో. అందరూ అంటలే నేను, వే ఆఫ్ థింకింగ్ అలా ఉంది. నువ్వు పెళ్లి చేసేది ఎందుకు? నేను సుఖంగా ఉండాలనే కదా. ఇప్పుడు పెళ్లి కాకపోతే ఏవి పశువుతా, లేకపోతే సుఖంగానే ఉన్నాను కదా. ఇంతకంటే బాగా ఎవడు చూసుకుంటాడు, ఇంతకంటే గొప్పవాడిని తేగలవా అని తల్లినది ఎదురు ప్రశ్నిస్తుంటే అసలు ఆ స్థాయిలో ఉంది అంటే, క్యారెక్టర్కి 0 వాల్యూ. క్యారెక్టర్ పోయినట్టే కదా, దానికి 0 వాల్యూ, దానికి ఏమీ వాల్యూ లేదు. అంత భయంకరంగా తయారవుతున్నారు పిల్లలు. ఇప్పుడు అదే నేను క్వశ్చన్ ఏమడిగాను, ఇట్లా ఇది అంటే ఎంతవరకు ఇది మాక్సిమం వెళ్తుందో అంతవరకు వెళ్ళిపోతుంది. అక్కడ దాకా వెళ్ళిపోయాక ఇంక వెళ్ళడానికి లేదు కాబట్టి అప్పుడు నెమ్మదిగా వెనక్కి రావడం మొదలెడుతుంది. ఎక్స్ట్రీమే కదా ఇంకా మనం, ఇంకా సరిపోదు, ఇంకా ఎక్కువ జరగాలి కదా. 1-2 వింటున్నాం ఇప్పుడు, అలాంటి కేసులు ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎక్కువ జరిగిన తర్వాత అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దిగడం మొదలెడుతుంది. అప్పుడు ఒక్కొక్కటే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలు ఉండాలి, నానమ్మలు ఉండాలి, అమ్మమ్మలు ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇవన్నీ ఆ అనుభవాలతో వస్తాయి. అవన్నీ రావాలంటే ముందు ఇది ఇంకా జరగాలి. పాపం పండడం అంటారు సార్, అలాగా ఇది ఇంకా పండాలి. పండితే కానీ ఇంకా వెనక్కి రాదు. అప్పటికి రియలైజేషన్ వస్తుందంటే, అందుకే నా 50 ఏళ్ళో 100 ఏళ్ళో పడుతుందని. ఇప్పుడప్పుడే జరిగే పని కాదు అది. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లోనూ చెయ్యికి చెయ్యి, కాలు అని ఒక సామెత చెప్తారు. అంటే వాడు చేయి తీస్తే వాడికి చేయి తీయడమే శిక్ష, వాడికి కాలు తీస్తే వాడికి కాలు తీయడమే శిక్ష, వాడిని చంపేస్తే వాడిని చంపేయడమే శిక్ష అన్నట్టు ఉండేవి. అంటే శిక్ష భయంకరంగా ఉంటేనే జనం భయపడతారు. ఎప్పుడైనా అంతే, పిల్లలైనా అంతే. చదువుకుంటున్నారు అనుకో, నువ్వు నాయనా బాబు తప్పు చెయ్యకరా అంటే వాడు వినడు. అదే 2 పీకింది అనుకో టీచరు, 3వ రోజు భయపడతాడు, అమ్మో టీచర్ కొడుతుంది అని. అంచేత తప్పుకి శిక్ష అనేది భయంకరంగా ఉండాలి. నువ్వు యావజ్జీవ కారాగార శిక్ష అయ్యి 10 ఏళ్ళు జైలు శిక్ష అయ్యి జనాలకి ఏం భయం ఉండదు, భయపట్టాలి. ఇది మన గవర్నమెంట్ మైండ్ సెట్. అదే చెప్తున్నా కదా, ఈ క్రుయాలిటీకి సగం మీడియా కారణం, సగం లేట్ నైట్లో వచ్చేటువంటి ఈ వీడియోలు అవన్నీ సెల్ ఫోన్లు కారణం, ఇన్స్టాగ్రాముల్లో వీడియోల్లో ఇలాంటివన్నీ చూస్తుంటారు కదా, అందులో ఇలాంటి క్రుయాలిటీకి సంబంధించిన ఉంటే రేటింగ్ పెరిగిపోతుంటుంది, వ్యూయర్స్ పెరిగిపోతుంటారు, అలాంటివి ఎక్కువ చూస్తారు. ఈ క్రైమ్ చూసి కూడా ఇంకో క్రైమ్ చేయడానికి వాళ్ళు టెంప్ట్ అవుతారు. అంచేత ఇలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ప్రేరేపించేలాంటివి ఉండకూడదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో క్రైములు చూపిస్తున్నారు అనుకో, అసలు అలాంటివి వీళ్ళు ఎందుకు దాన్ని యూట్యూబ్లో ఎక్కిస్తున్నారు? యూట్యూబ్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు తీసేయరు అలాంటివి? అనుకుంటారు అట్లా చెయ్యొద్దు అని చెప్తే ఎవడు వింటలా.
చెయ్యొద్దు అని చెప్పడానికి ముందు చేసింది చూపించి కదా లాస్ట్‌లో చెయ్యొద్దు పాపం అని చెప్తావు. హ్మ్. చేసిందంతా నేర్చుకుంటారు వాళ్ళు. చెయ్యొద్దు అన్న మాట చెయ్యొద్దనేది ఒక సెంటెన్స్ నేర్చుకోరు. ఉంటుంది లాస్ట్‌లో. నువ్వు దుర్మార్గం చేస్తే శిక్షింపబడతావు. అదెవడు పట్టించుకోడు. దానికి ముందు క్రైమ్ ఎలా చేశాడన్నది నేర్చుకుంటున్నారు. ప్లస్ అంచేత వీళ్ళకి గూడా మళ్ళీ డిటాచ్‌మెంట్ ఉండడం వల్ల అతను ఒక మనిషిలా కనిపిస్తున్నాడు గానీ, మా తాతగారు, మా అమ్మ అట్లా. అసలే లేదుగా వాడికి ఆ ఎమోషన్ లేదు గదా! ఎమోషనల్ రిలేషన్ ఉంటే తాతగారితో ప్రేమ ఉంటే వాడు చంపలేడు ఆయన్ని. హ్మ్. ఎమోషనల్ రిలేషన్స్ లేవు. మా తాతగారన్న ఫీలింగ్ లేదు. అక్కడ ఆస్తికి ప్రాధాన్యం గాని, మనిషి ప్రాణానికి ప్రాధాన్యం లేదు. ముసలోడు చస్తే నష్టం ఏంటి? నాకు ఆస్తి వస్తది కదా! అని. ఇప్పుడు ఎట్లా మారుద్దాం? ఇప్పుడు మీరు అమ్మ డైరీ క్లోజ్ చేసి, తాత డైరీ ఓపెన్ చేస్తే ఏం మార్చొచ్చు ఆ పిల్లవాడిలో అట్లా చంపేసి? వాళ్ళలో రియలైజేషన్ రావాలమ్మా. ఎవరు మార్చలేరు వాళ్ళని. వాళ్ళకి రియలైజేషన్ రావాలి. ఏమీ వాళ్ళకి చేయలేము. రియలైజేషన్ రావాలి అంటే, ఈ జన్మలో చేసిన తప్పు కాదు ఏదో సీరియల్‌లో చెప్తుంది. ఈ జన్మలో చేసిన తప్పుకి అదే శిక్ష ఈ జన్మలోనే అనుభవిస్తావని. ఇప్పుడు ఒక తప్పు చేశాడంటే వీడికి ఒక భయం ఉండాలి. అమ్మో! అలాంటి శిక్ష నాకు కూడా వస్తుందేమో అని. అంచేత అలాంటి భయాలు లేవు కదా మనుషుల్లో. పాపం, పుణ్యం, తప్పు, ఒప్పు ఇలాంటివి లేవు. అంచేత నువ్వెక్కడో నరకానికి పోతావంటే ఎవడు చూడొచ్చాడు అదంతా? యూ ఓన్లీ లివ్ వన్స్. అట్లా. అందుకని ఈ జీవితం నాది కాబట్టి ఈ జీవితంలో చేతనైనంత వరకు సుఖపడ్డమే నా ఉద్దేశం అనుకుంటారంతే. కానీ ఈ సుఖం కోసం నువ్వు ఈ తప్పు చేస్తే అదే తప్పు జీవితంలో వెంటాడుతుంది. అదే తప్పుకి నువ్వు ఫలితం అనుభవించవలసి వస్తుంది. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఈ జన్మలోనే అన్నది ఉంటే అది ఆ పర్సనల్ భయం ఉంటది లెవెల్‌లో, కనీసం. ఫ్యామిలీ లెవెల్‌లో, గవర్నమెంట్ భయం లెవెల్ అంటే ఉంటది. మనం చుట్టూ ఉన్న స్టేట్ లెవెల్‌లో ఎక్కడ కూడా మనకి భయం అనే కాన్సెప్ట్ లేదు లేదు. ప్రస్తుతానికి. లేదు. తీసేశారు. శిక్షలు కూడా అంతే. అంత భయంకరంగా ఉండాలి. వాడికి 6 నెలలు జైలు శిక్ష లేకపోతే 2,00,000 జరిమానా అంటే కట్టి పడేస్తున్నారు జరిమానా. 6 డబ్బు నెలల్లో కూడా బయటకు 6 నెలల్లో బయటకొచ్చేస్తున్నారు. నిజంగా రియలైజేషన్ కోసం అయితే ఈ శిక్షలు వేశారో, ఆ రియలైజేషన్ లేకపోగా మరింత కరుడుగట్టిన ఖైదీల్లా మారుతున్నారు వాళ్ళు. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. ఒక తప్పు చేసి వెళ్ళి ఇంకా 10 తప్పులు చేయడానికి సరిపడా స్టామినా సంపాదించుకుంటున్నారు. అంతే తప్ప తప్పు చేశాను నేనన్న రియలైజేషన్ లేదు. అంచేత ఇవన్నీ ఇలాంటి క్రుయాలిటీ పెరగడానికి అడ్డాలుగా మారుతున్నాయి జైళ్ళనేవి కూడా. నాకు కంక్లూడ్ చేయడానికి కూడా ఏం లేదమ్మా. అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇవి బాధే ఎక్కడి అనిపిస్తుంది నుంచి నాకు. ఎక్కడికి వచ్చాము మనం. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసుకుని. అది ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలమ్మా. అది 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 చెప్పాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. మంచి, చెడ్డ, పాపం, పుణ్యం అవన్నీ. చెప్తారు పాపం, పుణ్యం పేరెంట్స్ వదిలేయి. కూడా మంచి, చెడ్డ చెప్తున్నారు. అనేది ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంట్స్‌కి ఎక్కడ ఖాళీ ఉందమ్మా? ఎంతమంది చెప్తున్నారు? పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎంతమంది హోంవర్కులు చేయిస్తున్నారు? మా చిన్నతనాల్లో చిన్నతనం ఏంటిలే నాకు 30 ఏళ్ళొచ్చాక నేను చదువుకోవడం మొదలెడితే మా అమ్మ, నాన్న ఇద్దరు పడుకునేవారు కాదు. 4 గంటలకు మమ్మల్ని లేపేసి వాడు పడుకునేవాడు కాదు. 4 గంటలకు లేపి వాళ్ళు కూడా కూర్చునేవాళ్ళు. ఆవిడ పేపర్ చదువుకుంటూ, ఆయన ఆఫీస్ కాగితాలు రాసుకుంటూ 6 వరకు వాళ్ళు కూడా కూర్చునేవాళ్ళు మాతో. అంటే లేపేయడం ఒకటే మన బాధ్యత కాదు. వాళ్ళు చదువుకునేలా చూడడం కూడా మన బాధ్యత. ఆ బాధ్యతలు ఎంతమంది నిర్వర్తిస్తున్నారు? వీళ్ళకి ఆఫీసుల్లో మీటింగులు, లేట్ నైట్‌లు. పిల్లలు క్లబ్బులు, పబ్బులు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. సో, ఇదంతా వాళ్ళకి కారణాలే గదా! అడిగినా కూడా అంతే. తప్పు. ఆన్సర్ చేసి అడిగితే ఉద్దేశాలు వెళ్ళిపోతారు లేవు. ఇంట్లోంచి. అదొక భయం.